ఇది ఇంటి వరకు పడ్డది, బయట పడ్డది ఎవరికంటే నరేష్ గారు. నేను సిన్సియర్ చెప్తాను సంగీత, ఇది నా జోక్. ఏందా ఫస్ట్ నుంచి చెప్పండి. అయితే పోగానే ఆనెస్ట్గా సిన్సియర్గా నరేష్ని రిక్వెస్ట్ చేసి ఏమి చేస్తే భార్యల్ని అత్యంత తృప్తిగా ఆనందంగా ఉంచాలి అన్నది ఒక 2 టిప్స్ ఎక్కువద్దు అంత. నేను చెప్పింది కరెక్టే కదమ్మా? అది ఆయనకు కూడా కష్టమే సార్. ఎవరికి? ఆయన ఏమనుకుంటున్నారు? ఒక్కరిని తృప్తిపరచలేక ఇద్దరిని చేసుకుని నీవు ఆయన ఛాన్స్ ఇవ్వి, ఎవరేం కామెంట్ చేయకపోతే చెప్పేస్తాడు. చూడు ఎక్కడ పోయినా తీసుకొని పోతాం. ఎక్కడికి? యోగా తీసుకొచ్చు, అంత ఈజీ. ఏమంటుందా? నేను తీసుకొచ్చిన అంటుందా? నువ్వు తీసుకురాగలిగినా, నేను తీసుకురాగలిగినా. ఇప్పుడు అట్లా కాదు, ఆమె తీసుకొచ్చినా నేను తీసుకొచ్చినా ఇద్దరు వచ్చారు. ఎగ్జామ్ నువ్వు రాసిన ఆమె రాసిన ఒకటే. ఎవరు మార్పు ఒక్కరు వస్తే ఒక్క మార్కు పడుతుంది, ఇంకొకరు వస్తే ఇంకొక మార్కు పడుతుంది, ఇద్దరు వస్తే 11. 1 + 1 = 11. అది ఆ టెక్నాలజీ నరేష్ తెలుసు. నరేష్ కొంచెం చెప్పు ఏంటి మేము కూడా నేర్చుకుంటాం. పిల్లలు వందలు ఉన్నాయి కదా, కొంచెం ఒక 2 చెప్పమంటారు సార్. అన్నిటికీ తల అడ్డంగా నిలువుగా ఊపితే సరిపోతుంది. కొన్ని వాళ్ళ మాటలు మనం వినాలి, నా మాటలు వాళ్ళు వినాలి, కాంప్రమైజింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్. ఇంకా రాలేదు ఆయన. అంకుల్ నేను ఆయన చెప్పిన మాట వింటాను. ఎప్పుడు ఆమె ఎప్పుడు వింటావా? ఆయన వినడు. మొత్తము ఇప్పుడు కిచెన్ అవన్నీ మాస్టర్ బెడ్రూమ్ అన్ని ఆమె చెప్పినట్టే మీరు చూడండి. అంటే మీరుండరా ఏంటి ఇంట్లో? మీరుండరా ఏంటి? లేకపోతే ఇంట్లో సంతృప్తితో చేయించారు. మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తున్నారు, మీరే ఉండండి అని వచ్చేస్తుంది. లేదు, కిచెన్ అయితే నాదే అంకుల్. కిచెన్ నేను చూసి చేయించుకున్నాను. డబ్బులు అయినవి ఆర్డర్ మంది. వెళ్దాం అంకుల్. అంటే కిచెన్ నువ్వు చేయడానికి అనుకూలంగా చేయించావా, ఆయన చేయడానికి అనుకూలంగా చేయించావా? నేను చేయడానికి నా హైట్ కి నాకు కంఫర్టబుల్ గా ఉండేటట్టు నేను దేవుడిది, కిచెన్ ది నాది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఒకటి. 10-15 minutes నీ హైట్ కి మా ఇంట్లో ఎట్లా ఉంటుంది అర్థం ఇక్కడ పెట్టింది ఆమె. నేను చూడాలంటే